కష్టం. బట్ యూట్యూబ్ లో అంత క్లియర్ గా ఎందుకు చెప్తారు? యూట్యూబ్ లో ఏదో రంగా చెప్తారు, కన్ఫ్యూజన్ లో ఉంటారు వీళ్ళు. అది ప్రాబ్లం, కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది సార్. చాలా ఇప్పుడు అంటే యూట్యూబ్ నుంచి బేసికల్ గా బ్లాగ్స్ అయితే యూట్యూబ్ లో చాలా. ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయినారు. దే పార్ట్నర్ విత్ ప్రాజెక్ట్స్. కరెక్ట్ ఆ కరెక్ట్, ప్రాజెక్ట్ అవును సార్, డబ్బులు అవును. ఇస్తుంది, వీళ్ళు అవును డబ్బులు ఇచ్చింది కానీ ఆహో ఓహో అద్భుతం ఇది ప్రాజెక్ట్ భూమి మీద గొప్పది ఇంతకంటే అవునవును. గొప్పది లేదని డబ్బా కొడతారు. అవును. అప్పుడు కూడా ప్రాబ్లమే కదా సార్. వాళ్ళు ఎంతసేపు మా ప్రాజెక్ట్ లో కొనండి, మా ప్రాజెక్ట్ కొనండి అనే చెప్తారు కదా. అంతే, అలా కాదు. అందుకనే ర్యాండమ్ గా ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నిజం సార్, కొన్ని కొన్ని ఛానల్ సుమన్ టీవీ ఇలాంటి వాటిలో ఎవరెవరో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అని వస్తారు. రియల్ ఎస్టేట్ డమాల్ డమాల్ అవే అవును చూపిస్తాను. అవును రియల్ ఎస్టేట్ డమాల్ డమాల్ అయితే హైదరాబాద్ అంత రేట్లు ఉన్నాయి. అరే, అవును. ఈ మధ్య ఒక యూట్యూబర్ చూసిన, ఈ వాస్ టాకింగ్ వెరీ నెగటివ్ అబౌట్ రియల్ ఎస్టేట్ వర్స్ట్. మాక్సిమం అవే ఉంటాయి. అవి ఎందుకు పెడతారంటే సార్, వాళ్ళు క్లయింట్ ఎక్కువ ఇమీడియట్ చూస్తారు, చూసి ముందు వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం అవి. అది ప్రాబ్లం. లోపల సబ్జెక్ట్ వేరు ఉంటుంది. అది డమాల్, అసలు డమాల్ డమాల్ తప్ప వేరే బెటర్ పోయింది అలా. సో అదేంటంటే దానివల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయిపోతారు, భయపడిపోతూ ఉంటారు కదా. యాక్చువల్ అసలు రైట్ వేలో అవుతుందా గైడ్ చేసాం. ఇప్పుడు ఈ టైంలో రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, అందరు భయానికి కొందరు డబ్బులు లేవు అని హైడ్రా గీడ్రా అని భయపడుకుంటూ ఇప్పుడు అసలు. మామూలుగా ఇప్పుడు మీకు తెలిసిందే సార్, ఎక్కడైనా సరే వరల్డ్ లో ఎక్కడైనా సరే, అక్కడ పక్కన పెడితే వరల్డ్ అయినా సిటీలో ఎక్కడైనా సరే ఎలక్షన్స్ అప్పుడు ఆ 6 months నుంచి 1 year డౌన్, అంటే డౌన్ ఉంటుంది. యాక్చువల్ రియల్ ఎస్టేట్ డౌన్ ఇన్ ద సెన్స్ అప్పుడు రేట్లు పెంచరు. అది రైట్ వే ఇన్వెస్ట్ చేయడానికి అసలు. చాలా మంది దాన్ని డమాల్ గిమాల్ అంటూ ఉంటారు. అప్పుడే కంపెనీలు బిజినెస్ లేదు, రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది హైదరాబాద్ అని వీళ్ళు వస్తారు. కానీ దాన్ని రైట్ వేలో ఎలా తీసుకోవాలంటే, ఆ టైంలో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రైస్ ఇంక్రీజ్ చేయవు. ఆ టైంలో స్లో ఉంటుంది మార్కెట్ యాక్చువల్ గా. ఎందుకంటే ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ ఏదో వస్తుందో, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో అని దాన్ని బట్టి, అంతే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ బట్టి మీకు అప్రిషియేషన్స్ అనేవి కొత్త మారిపోతూ అంటే ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ గట్టిగా వచ్చినాక కూడా కొత్త పాలసీలు వస్తాయి, ఆ పాలసీలు ఏందో చూద్దాం, కొత్త తీసుకు ఎక్కడ వస్తాయి. ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తాయి. ఖచ్చితంగా సార్. వాళ్ళు ఇప్పుడు ఏవో కొన్ని కొన్ని అనౌన్స్ చేస్తారు, అవి స్టార్ట్ చేస్తారు. అటు ఆ చుట్టుపక్కల ఖచ్చితంగా పెరుగుతాయి కన్ఫామ్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెట్రో రైల్ రూట్ మార్చేస్తారు కదా, అవును మెట్రో. లైక్ దట్ అనుకున్న డెసిషన్స్ గవర్నమెంట్ ఇక్కడ తీసుకుంటుంది. పోతుండే కోకాపేట మీద నుంచే పోతుండే అది మెట్రో. అది కూడా అదే చుట్టూ కదా సార్. అమ్మింది తెలుసా, ఇక్కడ మెట్రో పిల్లర్ వస్తుంది, ఇక్కడనే మెట్రో స్టేషన్ వస్తుంది కూడా ఆల్రెడీ బ్యానర్లు పెట్టి అమ్మేసిండ్రు. రైట్ సార్. అది ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్. సో అందుకని మనం ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మారితే కూడా ఇలాంటి కొన్ని కొన్ని మార్పులు వస్తాయి. అందుకని మేమేం చెప్తాం, కొన్ని కొన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఆపలేదు ఏ గవర్నమెంట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు 30% కంప్లీట్ అయిపోయింది. మీన్స్ అది కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని ఆపలేరు ఏ గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు చేశారు ఎగ్జాంపుల్ కి, శ్రీశైలం హైవే. ఎందుకంటే అది స్టార్టే అవ్వలేదు కాబట్టి ఓకే ఎగ్జాంపుల్. ఓకే. సో ల్యాండ్ అక్వైర్ చేయడంలో ఇంకా అలాంటి గవర్నమెంట్ మార్చేస్తుంది. అప్పుడు మనం చూసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొంత ముందుకెళ్ళిన వాటిలో మీరు ఇన్వెస్ట్ దాన్ని బేస్ చేసుకుని. ఓకే ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ ఈ బేస్ ఏరియాలో కొంచెం చేసుకొని కన్స్ట్రక్షన్ అయింది, స్టార్ట్ అయింది కాబట్టి అది గవర్నమెంట్ అంతే టచ్ కదా సార్. చేయదు. ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ చూద్దాం, ఫార్మా సిటీ వస్తుందని అటు ఎంత సృజన విపరీతంగా రియల్ ఎస్టేట్ జరిగింది కదా. కానీ ఇప్పుడు ఫార్మా సిటీ రద్దు అన్నారు, ఏం చేయాలి అప్పుడు వాళ్ళు? అందుకనే ఫార్మా సిటీ ఫోర్ కన్స్ట్రక్షన్ సిటీ అయిపోయింది అంటారు, అనుకోండి. ఫోర్ సిటీ అంటారు. ఫోర్త్ సిటీ అయినా సరే మనం ఏం చేయాలి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ లేదా, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారా లేదా, అప్పుడు చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి ధైర్యం చేసి. అంతే. ఇప్పటికైనా శ్రీశైలం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏం లాస్ కాదు, ప్యూర్ పాయింట్. బట్ వీళ్ళు అనుకున్న ప్రొజెక్షన్ ఇమీడియట్ గా రాకపోవచ్చు. ఎప్పుడు వస్తుంది? ఇలాంటి రద్దు చేసే అవకాశం లేని వాటిలో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు ఇది దాన్ని రద్దు బేస్ అయ్యి ఇప్పుడు చేసుకొని మళ్ళా ఇన్వెస్ట్ చేయాలి. మళ్ళా కొత్త గవర్నమెంట్ వస్తే ఇది రద్దు ఫార్మా సిటీ ఏంది ఇప్పుడు ఫోర్ సిటీ రద్దు ఫోర్త్ సిటీ చేస్తారు, రద్దు చేయొచ్చు. అది ఇంకేమవుతుంది. సో ఈ బాల్ లైక్ అనేది ఒకరి చేతిలో నుంచి ఒకరి చేతిలో పోతుంది కానీ ఒక దగ్గర సెటిల్ మనం అవ్వదు. ఎలా డెసిషన్ తీసుకోవాలి? ఆల్రెడీ రెడీ చేసి ఉంది అనుకోండి, ఇప్పుడు స్టార్ట్ చేసినవి ఏ గవర్నమెంట్ ఆ మధ్యలో ఆపలేదు. అలా అంటే ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు 50% కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకోండి ఫార్మా సిటీ, ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేయగలదు? ఆపలేదు కదా మధ్యలో సడన్ గా. అవును అవును అవును. అలాంటి అప్పుడు ధైర్యంగా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అట్లా. అది అందుకనే కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో మీరు అన్నట్టు అప్పుడు శ్రీశైలం హైవే విపరీతంగా ఫార్మా సిటీ వస్తుందని చెప్పి మీరు అన్నట్టు కొంతమంది రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ అని చెప్పి ఆ కంపెనీ మా కంపెనీ అనేవాడు. రైట్ అడ్వైజర్స్ ఉంటారు. అడ్వైజర్స్ ఏం చెప్తారు? క్లియర్ గా ఈ డెవలప్మెంట్ చెప్తారు ముందు, పర్టికులర్ కంపెనీ చెప్పరు కదా సార్. తర్వాత ఈ డెవలప్మెంట్స్ అన్ని ఒక ఏరియాలో ఓకే అని ఫిక్స్ అయిపోతాడు క్లయింట్. ఇప్పుడు అక్కడ ఉన్న మంచి వెంచర్లు అని చెప్పొచ్చు, తప్పులేదు, అప్పచ్చు కంపెనీ పేరులో. ఇప్పుడు అప్పుడు మంచి వెంచర్లు ఎవరైనా చెప్పొచ్చు. ఫ్యూచర్ కోసమే కొంటారు, ఒక ఫార్మా సిటీ వస్తుంది కదా అని కొంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిందే అంటారు. సో మీరు ఏమంటున్నారంటే కనీసం ఒక పిల్లర్ కూడా ఇయ్యేంత వరకు దాని మీద హోప్ పెట్టుకోవద్దు. కొనొద్దు అక్కడ, అంతే అంతే. మీకు అది ప్రాక్టికల్ కదా, సెన్స్ కదా సార్ అది. అది మీకు చెప్తుంటేనే మీకు వినడానికి సెన్స్ ఉంది అందులో కదా.
ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు అప్పుడు మెట్రో పిల్లర్స్ అని చెప్పాము, ఆ మెట్రో ట్రాకే మార్చేశారు. అమ్మేశారు. ఇక్కడ మెట్రో రైట్ పిల్లర్ సార్. ఈ స్టేషన్ పడితే అమ్మిండు ఇక్కడ కోకాపేట దగ్గర కానీ దానివల్ల రేట్లు పెంచారు కదా, ఇలా పెంచారు. మెట్రో వస్తుందని రేట్లు పెంచారు. ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంది, ఆ మెట్రో రూట్ మారడం వల్ల ఇప్పుడు రేట్లు తగ్గించారు, ఇప్పుడు కొనొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మీకు పెరుగుతూనే ఉండే, అది గ్రోత్ పెరుగుతూనే ఉండదు. కాకపోతే దీని అడ్వాంటేజ్ ఏంటి, క్లయింట్ కొనే బయర్స్ కి అడ్వాంటేజ్. అప్పుడు ఏదైతే ఇలా మెట్రో వస్తుందని విపరీతంగా ప్రైస్ పెంచుతారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏదైనా ఒక అడ్వాంటేజ్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ గవర్నమెంట్స్ కానీ రేట్లు పెంచేస్తాయి, అప్పుడు డిమాండ్ పెరుగుతుంది. మనకి ఇలాంటి టైంలోనే ఎప్పుడైతే డౌన్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అంటారు మార్కెట్, అప్పుడు బయ్యర్ కి రైట్ వే ఇన్వెస్ట్ చేయడానికి. అది వాళ్ళు ఆ టైంలో మేము డబ్బులు పెట్టమంటారు వాళ్ళు, అది ఒక రకంగా అప్పుడు ఫూలిష్నెస్ వాళ్ళు నేను పెట్టారు. చెప్పేది. అప్పుడు ఏం చేస్తున్నాడు, అరే పోయిన ప్రాజెక్టు ఇంకెక్కడో ప్రాజెక్ట్ ఆ, అనౌన్స్ చేసి అక్కడ పోయి పెడదా అంటారు, అది వచ్చేదేదో అయ్యేది లేదు. వాళ్ళు అలా అనుకోవడం ఒక ఎత్తుతో అనుకుంటారు, మార్కెట్ డౌన్ ఉంది ఇప్పుడు కాదు అంటారు. మార్కెట్ డౌన్ సేమ్ ఉంది ఇది ఇప్పుడు కాదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అంతే, నేను చెప్తా అరే మార్కెట్ పడిపోయింది మొత్తం డబ్బులన్నీ పోతాయి, సేమ్ ఇదే. అది వేరు సార్, అది వేరు. ఇక్కడ అది కాదు, హైదరాబాద్ మార్కెట్ ఎప్పుడు బూమింగ్, మీరు హైదరాబాద్ ఇన్వెస్ట్ ఎప్పుడు పోరు. దేనికన్నా ఒక సైకిల్ ఉంటుంది, పడింది లేస్తే పడడానికి అట్లా. యా, ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్ కి రేట్లు పెంచుతారు, అన్ని రిలేటెడ్ కంపెనీస్ రేట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ టైంలో కొనడం రైట్, లేదంటే ఆల్రెడీ పొట్టలు ఉంది ఈ టైంలో రేట్లు పెంచే టైంలో కొనడం బెస్ట్ సార్. గవర్నమెంట్ మారినప్పుడు మీరు అన్నట్టు కరెక్టే, వాళ్ళు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు కొత్త ఏవో అనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఇంకొక హైవేలో ఎక్కడ అనౌన్స్ చేస్తారు అనుకుందాం, బట్ అక్కడికి వెళ్ళి అప్పుడు కొనడం కదా, ఆల్రెడీ డెవలప్ ఉన్న వాటిలో కొనొచ్చు, తప్పలేదు. ఇప్పుడు శంకర్పల్లిలో, ముంబై హైవే, ఇప్పుడు ఈ బెంగళూరు, ఇవన్నీ ఆల్రెడీ ఏవైనా సరే ఆల్రెడీ కొనొచ్చు. ఇంకేదో గవర్నమెంట్ ఎక్కడో అనౌన్స్ చేస్తే కొందాం అనుకోవడం ఫూలిష్నెస్. అంటే ఆ గవర్నమెంట్ వేరే గవర్నమెంట్ వచ్చి మార్చొచ్చు కదా, ఆల్రెడీ డెవలప్ అయ్యిందో అనొచ్చు, తప్పలేదు. మనకి అది రైట్ వే. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ 1 ఇయర్ స్టాగ్నేషన్ ఉండదు, తక్కువ అంటే కొంచెం మార్కెట్ డౌన్ ఉంటుంది, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవి కూడా ప్రైస్ ఇంక్రీజ్ చేయవు. అది రైట్ టైం యాక్చువల్ గా. సో బేసికల్ మీరు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ వచ్చే 1 ఇయర్ ముందు, ఎలక్షన్ తర్వాత 1 ఇయర్ ద రైట్ ఆపర్చునిటీ. 6 months యాక్చువల్, ఒక 6 months అటు ఇటు. సో ఇట్స్ రైట్ ఆపర్చునిటీ. లేదంటే 1 ఇయర్ వేసుకోండి పర్లేదు, రైట్ ఆపర్చునిటీ. కానీ రివర్స్ లో చేస్తారు, బయట రివర్స్ లో ఆ టైంలో డౌన్ ఉంటుంది, భయపడి ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు అదే అంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మారింది, గవర్నమెంట్ మారిన మాత్రాన మీకు ఇంకా కోకాపేటలో ఇప్పుడు రేట్లు ఇప్పుడు తగ్గుతాయి యాక్చువల్గా. మీరు డిమాండ్ లో ఉన్నప్పుడే కొనకూడదు, కరెక్ట్ చెప్పాలంటే ఫ్రాంక్లీ. అప్పుడేంటి, మెట్రో వస్తుందని చెప్పి కోకాపేటలో రేట్ ఎక్కువ ఉంది, అప్పుడు కొన్నారు అనుకుందాం, ఇప్పుడు రాలేదు, అప్పటికే రేట్ పడిపోయింది కదా. అదే ఇప్పుడు రేట్ తక్కువ ఉన్నప్పుడు కొంటే తక్కువలో ఉన్నది న్యాచురల్ గా అవుతుంది, అదే ఆర్టిఫిషియల్ గ్రోత్. న్యాచురల్ గ్రోత్ లేదు. ఇప్పుడు పటాన్ చెరువు దగ్గర ఆల్రెడీ అంతే ఉంది, ఇప్పుడు ఏదో గవర్నమెంట్ మారకపోయినా అంతే అప్రిషియేషన్ ఉంది కదా సార్, అట్లా. కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ పటాన్ చెరువులు ఇప్పుడు 50,000 గజం, అప్పుడు ₹1,00,000 అమ్ముతారు పీక్ లో ఉన్నప్పుడు, పెంచేస్తారు. అదే ఇప్పుడు నార్మల్, ఇది నార్మల్. అంటే గవర్నమెంట్ మారి కూడా ఏదైతే ఉన్నదో అది ఆర్గానిక్ అన్నమాట, ఆర్గానిక్ అప్రిషియేషన్, అది మారదు. అప్పుడు మనం పటాన్ చెరువులో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, తప్పులేదు. అట్లా ఏదో గవర్నమెంట్ వస్తే ఎక్కడో పటాన్ చెరువులో పెద్దగా మార్పులేం రావు. ఇంకా చెప్పాలంటే అదే గవర్నమెంట్ కంటిన్యూ అంటే విపరీతమైన రేట్లు ఉండే, ఇంకా ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే రేట్లు ఎక్కువ ఉండే. ఏదైతే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ పాలసీస్ అవన్నీ కొన్ని ఉంటాయి కాబట్టి, ఇప్పుడు అక్కడ యాదాద్రి వైపు ఒకటి పెట్టుకుంటారు. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఇన్కమ్ సోర్స్ పెట్టుకుంటారు. యాక్చువల్గా ఏదైనా ఒక ఏరియా ఖాళీగా ఉంది, అక్కడ ఏదైనా డెవలప్ ప్లాన్ చేస్తారు, అక్కడ చుట్టూ ఉన్న ల్యాండ్స్ అని రియల్ ఎస్టేట్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ వేరే గవర్నమెంట్ అక్వైర్ చేసి పెట్టుకుంటుంది, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కి ఎంత వీలైతే అంత బ్యాంక్ పెట్టుకుంటుంది సార్, అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ వేలో అక్కడ ఏదో ఒక డెవలప్మెంట్స్ తీసుకొస్తుంది, వాళ్ళు బిజినెస్ చేస్తారు. ఇండైరెక్ట్ గా మీకు తెలియదు కానీ పొలిటికల్ పీపుల్ కి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ పొలిటికల్ పీపుల్ సపోర్ట్ తోనే నడుస్తుంది. అసలు చాలా మంది వాళ్ళకి బినామీలు, కరెక్ట్ గా మనం చెప్పారు కదా, వాసవి గ్రూప్ కేటీఆర్ గారిది, అలాగే పెద్ద పెద్ద కేటీఆర్ గారి బినామీస్, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది. అది కామన్ గా జరిగేది. ఇంకో గవర్నమెంట్ వస్తే ఇంకెక్కడ ల్యాండ్ ఫ్రీగా ఉందని చూస్తుంది తప్ప బయట మార్కెట్ లో అందరు చెప్తున్నారు, మీకు తెలిసింది కాదు వాసవి ఎవరు బినామీ అని, బయట అనుకున్నది మీరు చెప్తున్నారు. ఇది చెప్పరు కదా సార్, ఇది చెప్పరు ఎవరు, ధైర్యం మనం కూడా టెలికాస్ట్ చేయకూడదు పర్టికులర్ గవర్నమెంట్ బినామీస్ వీళ్ళు అని చెప్పలేము. బయట అనుకున్నది చెప్పిన అంతే మీరు బయట, ఎందుకంటే న్యూస్ లో వచ్చింది కాబట్టి చెప్పాం. ఫ్యాక్టే సార్. అందుకని నేనేమన్నా అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ లోపడే కొనాలి, అప్పుడు మీకు ఎక్కువ ఉండదు, బట్ ఆటోమేటిక్ గా మన ప్రైస్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంది తర్వాత. ఎందుకంటే మనకి ఎప్పుడైనా కొనాలనుకున్న ఎప్పుడైనా కొనాలి, మనకు రేట్ లో వచ్చినప్పుడే కొనాలి కదా, దట్స్ ద పాయింట్. ఏదో మార్కెట్ లో ఒక ఆర్టిఫిషియల్ గా ఒక ఏమంటారు స్టాగ్నేషన్ క్రియేట్ చేస్తారు, లేకపోతే డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గా డిమాండ్ క్రియేట్ చేసినప్పుడు మీరు అనవసరంగా
10 లక్షలది 20 లక్షలు పెట్టుకున్నాను అట్లా. ఇదంతా ఏంటంటే మనకి ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మేము సార్ గైడ్ చేస్తాం. అందుకని చాలా మందికి ఏంటంటే తెలియక సార్ డౌన్ లో ఉంది ఇప్పుడు ఎందుకు సార్ కొంచెం అంటే డౌన్ లో ఉంది మీకు కాదు బాబు, రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు పెరుగుతుంది ఇప్పుడు ప్రైస్, నెక్స్ట్ మంత్ నుంచి మీకు ప్రైస్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మళ్ళీ భూమి వస్తుంది అట్లా. అప్పుడు కొంటే వాళ్ళు భూమిలో ఉన్నప్పుడు వాళ్ళు రేట్ ఎక్కువ పెంచుతారు. నాకు తెలుసు ఇప్పటికి 3,000-5,000 గజాలు పెంచేసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు ఒక్క నెలలో. అప్పుడు అనవసరంగా అప్పుడు ఒక 5,000 గజానికి పెరిగి వాళ్ళు ఎంత నెగోషియేషన్ చేసిన 3,000 గజానికి రా అంటే 3,000 అంటే 100 ఏళ్ళకైనా ఎంత ఖర్చు ఇస్తారు వాళ్ళకి 30 లక్షల దాకా ఖర్చు పడుతుంది అట్లా. సరే 30 లక్షలు కాదు 3 లక్షల దాకా అలా ఒక 200 గజాలు తీసుకుంటే ఒక 5 లక్షలు వాళ్ళకి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో అందువల్ల అంటే first బేసిక్ supports ఇప్పుడు తీసుకుంటే ఇంత నాలెడ్జ్ ఉండడం ఒకటి షేర్ చేసుకోవడం గొప్ప. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది జస్ట్ దే బికమ్ రియల్ ఎస్టేట్ ఛానల్ పార్ట్నర్. వచ్చి నా దగ్గర కడతారు, నేను ఎట్లా చేయాలి రియల్ ఎస్టేట్. ఈ బేసిక్ నాలెడ్జ్ కూడా R1 అంటే ఏంది, R2 అంటే ఏంది కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి ఇవేం తెలియదు. వాళ్ళు ఏంటంటే ఎవరో చెప్తారు ఆబ్వియస్లీ ప్రతి కంపెనీలో మా కంపెనీలో జాయిన్ అవ్వండి అంటారు, మీకు ఇంత కమిషన్ వస్తుంది, కమిషన్ కి అట్రాక్ట్ అవుతారు తప్ప ముందు కమిషన్ కి సబ్జెక్ట్ అట్రాక్ట్ నాలెడ్జ్ జాయిన్ అయిపోతారు తప్ప. ఎందుకంటే చాలా మంది చూస్తారు రియల్ ఎస్టేట్ నేను చేస్తాం, రియల్ ఎస్టేట్ యాడ్స్ నడిపిస్తాం, బట్ దే డోంట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అసలు. ఇంత నాలెడ్జ్ ఉండాలి అప్పుడు వాళ్ళకి క్లయింట్ రైట్ గా గైడ్ చేయగలరు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ కంపెనీలో జాయిన్ అవుతారు, ఆ కంపెనీలో ప్లాట్ కొనండి అంటారు, ఎందుకంటే వాళ్ళకి పర్సంటేజ్ వస్తుంది కాబట్టి. బట్ అది కాదు రైట్ వే. వీళ్ళు ఒక క్లయింట్ వస్తే ఇదంతా జరగాలి. ఎందుకు రెగ్యులర్ వాళ్ళంటే ఎప్పుడు ఆ వెంచర్ లోనే ఆ కంపెనీలోనే చెప్తారు, అది కాదు. సో ఇంత నాలెడ్జ్ ఉంటే ఎందుకు కొన్ని ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్న కంపెనీ వాళ్ళు చేస్తున్న వెంచర్ ఇప్పుడు రైట్ ప్లేస్ లో ఉండొచ్చు, అప్పుడు లక్కీగా వాళ్ళు చెప్పినా రైట్ అవుతుంది. కానీ అలా కాదు కదా, వీళ్ళకి ఇంత హ్యూజ్ నాలెడ్జ్ ఉండాలి. ఎప్పుడైనా క్లయింట్ అడిగిన 100 క్వశ్చన్కి ఆన్సర్ చేయగలగాలి, వాళ్ళని ఇండికేట్ చేయగలగాలి. సో ఇప్పుడు చాలా మంది మీకు చెప్పినట్టే ఇక్కడ మా ఇంటి పక్కన ఏదో కొనుక్కుంటా ఉంటారు, అది గజం 2-3 లక్షలు ఉంది కదండి మరి ఎలా అని చెప్పగలగాలి. వీళ్ళకి కూడా తెలియదు కదా, పాయింట్లు తెలియదు. గవర్నమెంట్ వస్తే మారుతుంది, ఈ గవర్నమెంట్ కి ఆ గవర్నమెంట్ కి ఎలా మార్పులు వస్తాయి, ఎలాంటి లోన్స్ జరుగుతాయి, అందువల్ల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఏ హైవేకి దగ్గరగా చేయాలి, ఎన్నెన్న అప్రూవల్స్ చూసుకోవాలి, ఇవన్నీ తెలియాలి. కానీ చాలా మంది ఛానల్ పార్ట్నర్స్ కూడా ఖచ్చితంగా నాలెడ్జ్ తీసుకున్నాకే, ఆ నాలెడ్జ్ అంతా వచ్చాక వాళ్ళు ఏదన్నా మార్కెటింగ్ లోకి వస్తే ఛానల్ పార్ట్నర్ గా వాళ్ళకి అప్పుడు హెల్ప్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఛానల్ పార్ట్నర్స్ బిజినెస్ అవ్వట్లేదు సార్, అంటే ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఈ ఛానల్ పార్ట్నర్ కి నాలెడ్జ్ ఉండదు, కొనేటోనికి నాలెడ్జ్ ఉండదు. చాలా కరెక్ట్ గా చెప్పింది, ఒక రకంగా ఇది కరెక్ట్ అసలు కదా, కరెక్ట్ పాయింట్ తీసుకున్నారు. అంతే కదా సార్, పాపం ఇతనికి నాలెడ్జ్ ఉండదు, ఇతనికి నాలెడ్జ్ ఉండదు, ఇతనే కొనుక్కు పెడుతున్నాడు. ఇద్దరు నాలెడ్జ్ లేని వాళ్ళు వచ్చి కూర్చొని ఏది పడితే అది పిచ్చి కొనేసి వీళ్ళకి సరిగ్గా బిజినెస్ అంటారు, వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీని ఏమవుతుందంటే మొత్తానికి పాపం ట్రబుల్ అని మీరు వింటూ ఉంటారు కదా సార్. మేము కొంతమంది పార్ట్నర్స్ బాగా బిజినెస్ జరుగుతుంది అంటారు, చాలా 90 మంది బిజినెస్ అవ్వట్లేదు అంటారు. వీళ్ళకి ఎందుకు అవుతుంది, వీళ్ళకి అవ్వట్లేదు. ఇంకోటి కూడా హైదరాబాద్ లో కొన్ని వీడియోస్ హైదరాబాద్ డమాల్ బిజినెస్ రిలేషన్ వీడియోస్ వస్తుండే, ఇంకొక వీడియోస్ అదే టీవీ న్యూస్ ఛానల్స్ హైదరాబాద్ విపరీతంగా గ్లోబల్ గా డెవలప్ అవుతుందని వాడుతుంటారు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు పాపం క్లయింట్స్, కస్టమర్స్ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అట్లా హైదరాబాద్ లోనే ఇన్వెస్ట్ చేయలేకపోతే ఊర్లలోనే ఇన్వెస్ట్ చేయమంటారు, అలాంటి హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయలేకపోతే ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అట్లా. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు డబ్బులన్నీ తీసుకువెళ్ళి మొత్తం రిలేషన్ ఇన్వెస్ట్ చేయకుండా ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ అని అవన్నీ అన్ని విధాలు స్ప్లిట్ చేసుకోవాలి. అందుకని మీరు అన్నట్టు పర్టికులర్ అడ్జస్ట్ అయితేనే కరెక్ట్ గా అడ్వైజ్ చేస్తారు ఖచ్చితంగా. అలా లేకుండా ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేయొద్దు అట్లా, ఎందుకంటే ట్యాక్స్ క్లోజ్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా వెళ్ళిపోదు, రైట్ వేలో డెసిషన్ తీసుకొని ఆ సజెషన్స్ తీసుకొని ఖచ్చితంగా కరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి చాలా మంచి హెల్ప్ అవుతుంది. ముందు అసలు రాంగ్ ఇన్వెస్ట్ జరగదు, అంటే ఇన్సెక్యూర్ గా ఇన్వెస్ట్మెంట్ జరగదు. ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసాం, అది ఇప్పుడు అమ్మలేకపోతున్నాం, లేకపోతే లిటిగేషన్ లో ఉంది, అలాంటివి అసలు ముందే జరగదు. సో ముందు సెక్యూర్డ్ వే మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి అదొకటి. తర్వాత ఆ డబ్బుని కూడా రైట్ వేలో ఎలా, ఇప్పుడు ఇక్కడ 10 లక్షలు పెడితే మీకు ఒక ప్లేస్ లో పెడితే అది 30 లక్షలు అవ్వచ్చు, ఇంకో ప్లేస్ 20 లక్షలు అవ్వచ్చు. 30 లక్షలు అయ్యేది మేము సజెస్ట్ చేస్తాం కదా అట్లా. సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అప్రిషియేషన్ ఎక్కువ ఉండేది సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ని పారామీటర్స్, ఈ బై జోన్స్ ఏంటి, రూల్స్ ఏంటి, గవర్నమెంట్ వస్తే ఏంటి, లేకపోతే ఏంటి, ఇలా చాలా ఎంప్లాయ్ ఎక్కడ రాబోతుంది, సో ప్లస్ ఏంటి మైనస్ అన్ని ఫిల్టర్ చేశాక ఒకటి సజెస్ట్ చేయడం వేరు, ర్యాండమ్ గా ఏదో మనం కంపెనీ చేయడం సజెస్ట్ చేయడం వేరు. యూట్యూబ్ ఛానల్ ఏంటంటే 111 జియో కూడా అక్కడ తీసేస్తున్నారు, ఇక్కడ వెళ్ళి కొనుక్కోండి అన్నట్టు కూడా వీడియోలు చేశాను. అవును తీసేస్తున్నారు, అప్పట్లో జరిగింది కదా, తీసేస్తున్నారు ఇంకా ఆటోమేటిక్ తీసేస్తున్నారు. బట్ అదంతా పూర్తిగా చెప్పాలి,
అదంతా ఈజీ కాదు, ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటే అయ్యే పని కదా. సో చెప్పాలి ఇది చెప్పే వాళ్ళు ఉండాలి. ఏంటంటే నాకు ఇప్పుడు తెలిసి ఏంటంటే నేను ఇప్పుడు ఎంత అబ్జర్వ్ ఎంత చేస్తాను. సెన్సేషనల్ గా మాట్లాడితే అన్ని వ్యూస్ వస్తాయా, అంత అంతే అంత నా బ్రాండ్ మాట్లాడతారు, అంతే పెరుగుతుందా, ఇక నోటికి వచ్చింది ఆ, వాగడం. అంతే. అదొక్కటే సార్ బయట ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఓన్లీ ఆ thumbnails కూడా అవి పెడుతుంటారు. తప్ప ఫైనల్ గా మీరు క్లయింట్ పాయింట్ మీరు ఎప్పుడు చెప్తారు, క్లయింట్ పెయిన్ ఏంటి, అతనికి ఏం సర్వీస్ చేయాలి, అప్పుడే సక్సెస్ ఉంటుంది. ఈ ఓలా జొమాటో ఇవన్నీ ఎందుకు అయ్యాయి? అతనికి ఇప్పుడు ఒకప్పుడు ఆటో హైదరాబాద్ ఆటోలతో మాట్లాడాలంటే ఎంత టార్చరో తెలుసు సార్. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్ చెప్తారు ఒక ఎత్తు అయితే. ఎందుకు బాబా ఎప్పుడన్నా ఆటో ఎక్కమో అని ఇలా పిచ్చి పిచ్చిగా వాగుడు, వాళ్ళతో మాట్లాడడం చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది అన్న. అప్పుడు నోట్లో ఏదో కిల్లి పెట్టుకొని వచ్చి మాట్లాడాలంటే లేడీస్ మాట్లాడండి. ఇప్పుడు ఇప్పుడు అది కాదు ఓలా ఇలాంటివి వచ్చేసి వాళ్ళతో మాట్లాడడానికి ముందు ఆ డిస్కషన్ లేకుండా నువ్వు 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు అని బుక్ చేసు, ఫస్ట్ అట్లా మొదలైంది. చాలా అప్పుడు మీరు ఓలా అయినా సరే, ఊబర్ అయినా, జొమాటో ఇంటికి చక్కగా వస్తుంది, సంథింగ్ లైక్ దట్. ఇంటికి అంటే వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి ఒక్కొక్కసారి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే సార్. ఎప్పుడైతే క్లయింట్ కి కరెక్ట్ వాళ్ళ పెయిన్ అర్థం చేసుకొని కరెక్ట్ గా గైడ్ చేస్తే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది, ఆ ఛానల్ సక్సెస్ అవుతుంది. అంతే, దట్స్ ద పాయింట్. అందుకని ముందు వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉండాలి, వాళ్ళకి ప్రొఫెషనల్ గా నాలెడ్జ్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ రేరా సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాను, నెంబర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దాని నుంచి ఈ బయట మీరు ఇంకా చెప్పిన నాలెడ్జ్ తోని పోయి రేరా సర్టిఫికేట్ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చా? ఇప్పుడు మనం మాట్లాడుకునే సార్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. మినిమం ఇంత నాలెడ్జ్ కూడా అవసరం లేదు, మినిమం నాలెడ్జ్ వస్తుంది సర్టిఫికేట్ వెళ్ళి ప్రస్తుతానికి. ముందు ముందు మాత్రం మీరు అన్నట్టు అబ్రాడ్ లో దీన్ని ఇంకా పైప్ లైన్ ప్రాపర్ వేలో చేస్తారు. దానికి డిగ్రీ డిప్లొమా కోర్స్ అన్న చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా ఇప్పుడైతే మన సీనియారిటీని బట్టి మనకున్న దీన్ని బట్టి మనం ఈజీగా తీసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళు మార్కెటింగ్ లో ఉండాలి, కొంత మార్కెటింగ్ లో కొంత ఉంటేనే వాళ్ళకి మనకి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఇది పర్టికులర్ గా పాయింట్ ఆఫ్ వ్యూ, ఛానల్ పార్ట్నర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం మాట్లాడలేదు, బట్ ఇందులో ఆ పాయింట్స్ అన్ని కవర్ అయిపోయాయి. ఇప్పుడు ఛానల్ పార్ట్నర్ కూడా ఎంత నాలెడ్జ్ ఉండాలి, ఛానల్ పార్ట్నర్ అన్నా క్లయింట్ అయినా కొనుక్కోవాలి, ఈ నాలెడ్జ్ ఉండాలి. అవునవును. మేబీ వే ఆఫ్ టాకింగ్ మారుతుందేమో కానీ, అప్రోచ్ మారుతుందేమో కానీ, బట్ బేసిక్ నాలెడ్జ్ ఫౌండేషన్. బేసిక్ నాలెడ్జ్ అవును సార్, ఇది అందరికీ కావాల్సింది. ఛానల్ పార్ట్నర్ కూడా కావాలి ఈ నాలెడ్జ్, పైగా ఇది ఉండాలి. ఇది ఉంటేనే లేరు కదా, చెప్పేవాళ్ళు లేరు బయట మెట్టు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ ఎక్కువ రావాలని పిచ్చి పిచ్చి హెడ్డింగ్లు పెడితే అనవసరంగా అన్నెసెసరీ టాక్ ఎక్కువ. మీకు తెలియదు సార్, అలాంటివి ఎవరు చేస్తుంటారంటే ఈ గవర్నమెంట్ లో ఉన్న గవర్నమెంట్ పాలసీస్ తిట్టడానికి, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పాలసీని తిట్టడానికి దాన్ని హెడ్డింగ్స్ కొని చేస్తారు. చాలా వరకు అవి జరుగుతాయి యూట్యూబ్ ఛానల్లో కూడా. ఇప్పుడు వచ్చేవన్నీ ఇప్పుడు ఆ గవర్నమెంట్ కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఈ కొన్ని ఛానల్స్ ఉంటాయి. సో వాళ్ళని అలాంటి వాటిని పేర్కొనే జరుగుతూ ఉంటాయి. ఇవి చాలా మంది క్లయింట్ కి తెలియదు. అలాంటివి ఎందుకు వస్తాయంటే పర్టికులర్ గా గవర్నమెంట్ మీద ప్రెజర్ క్రియేట్ చేయడానికి, లేదా ఈ గవర్నమెంట్ తిట్టడానికి, ఇలాంటి వాళ్ళు వస్తాయి. అందువల్ల వాళ్ళ పీపుల్ వస్తారు. యూట్యూబ్ ఛానల్ చెప్పినా ఎవరు చెప్పినా మన ఈ రీసెర్చ్ మనం చేసుకోవాలి, లీగల్ సపోర్ట్ తీసుకోవాలి, అన్ని ఎవడో ఏదో బాగున్నది ఇది అద్భుతం అంటే వెళ్ళి కొనద్దు. అట్లా అంటే అయ్యే పని కాదు సార్. ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, ఎంత లీగల్ సపోర్ట్ ఇచ్చినా మనం సెకండ్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. ప్రాబ్లం ఎందుకంటే లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ కదా, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్ళు ఎంతైనా వాళ్ళు ఎంతకైనా పర్సనల్ గా చాలా డేటా తీసుకునే ఉంటారు, కానీ కన్ఫ్యూజన్ లో ఉంటారు. అది నేను చాలా మందిలో అక్కడ చూసాం ఇక్కడ చూసాం సార్, అవి ఇవి క్వశ్చన్లు అడుగుతుంటారు. అన్నిటికీ ఒక్కొక్కసారి వాళ్ళకి ఆన్సర్ లేక అడుగుతుంటారు. క్లియర్ గా నేను చెప్పడం జరుగుతున్నాను. 111G అంటే ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, 111G కానీ ఎక్కడని తెలియదు, పర్టికులర్ అంటే ఏ రేషన్ అని తెలియదు. అట్లా పక్కన నుండి పటాంజలి దగ్గర 111G ఏమైనా ఉందా సార్ అని అడుగుతుంది. ఇక్కడ 111G ఉందా సార్, 111G పర్టికులర్ ఎగ్జామ్ తెలియక. అంటే డేటా ఎక్కువ తీసుకుంటున్నారు కానీ రైట్ వేలో ఎవరు ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంటర్వ్యూ ఉంటుంది. వాళ్ళు పర్టికులర్ గా టీవీ ఇంటర్వ్యూ వాళ్ళు ఏదో పర్టికులర్ 4-5 లైన్లు పెట్టుకొని ఉంటారు, అవి చెప్పాలి వీళ్ళు కూడా. ఇప్పుడు మనం అంటే క్లియర్ టార్గెట్ చేసి క్లియర్ గా చెప్పాలి, కానీ బయట ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగిన మనం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు టార్గెట్ అయిపోతుంది. వాళ్ళు అప్పుడు ప్రెజెంట్ లో ఉన్న ఇష్యూస్ పైన మాట్లాడుతుంటారు. అట్లా పర్టికులర్ క్లయింట్ గైడ్ చేయాలని ఎవరు గైడ్ చేయరు. అలాంటి ఛానల్ నేను చూస్తున్నాను. మీరు అన్నట్టు వాళ్ళు ఛానల్ పార్ట్నర్ అయ్యి కొన్ని కంపెనీలు టైప్ అయ్యి చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఓన్లీ కంపెనీలు సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలా కొంతమంది ఓనర్ గురించి మాట్లాడతారు బాగా. అది రైట్ కాదు. ఓనర్ మంచోడు అయితే ల్యాండ్ కూడా మంచిగా ఉండాలి కదా, ఓనర్ చూసి రిజిస్ట్రేషన్ డబ్బులు రావు. అప్పుడు వాళ్ళు ఎలా చేయొచ్చు, అప్పుడు డైరెక్ట్ గా కంపెనీని ప్రమోట్ చేయొచ్చు. ఒకవేళ మంచి కంపెనీ మంచి ఓనర్ కూడా మంచి వాళ్ళే అవ్వచ్చు, అప్పుడు అదే మాట్లాడాలి. ఇంకా అంటే జనరల్ గా మాట్లాడొద్దు అప్పుడు వాళ్ళు.
కదా. అప్పుడు అంటే మేము ఈ కంపెనీకి ఆథరైజ్ పర్సన్ అండి, ఈ కంపెనీ మంచిది, మీరు చూడండి, ఈ కంపెనీలో అన్ని మంచి లేదు మంచి అప్రూవల్స్ ఇది ఉంటాయి. పెయిడ్ ప్రమోషన్ అని ఏం పెట్టేది అది లేదు. ఏం బెటర్ కానీ వీళ్ళేమో వీళ్ళకి ఛానల్ పెట్టుకొని వీళ్ళు మేము క్లయింట్ ని గైడ్ చేస్తున్నాం అన్నట్టు వస్తారు, కానీ అది కాదు, అది రైట్ వే అట్లా. కూల్. చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. యాక్చువల్లీ నాకు కూడా ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు ఇంత నాలెడ్జ్ లేదు నాకు. ఎప్పుడు నాకు కన్ఫ్యూజన్ ఆబ్వియస్లీ వస్తుంది, ఏం చూడాలి, ఏ డాక్యుమెంట్ చూడాలి, ఏ పేపర్ చూడాలి, ఎక్కడ చూడాలి. ఇప్పుడు జోన్లు పరంగా మీరు లైక్ యూ హెల్ప్ ఎ లాట్. అండ్ ఆల్సో గ్రోత్ సెక్టార్స్ ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్లో కూడా డీటెయిల్గా చూపెట్టాను. అవును సార్. ఈ గ్రోత్ సెక్టర్స్ అనే కాన్సెప్ట్ చాలా మందికి తెలియదు అసలు. సో బిగ్ ఇన్వెస్టర్స్ కి అది చాలా మంచి ఆప్షన్. పెద్ద ఇన్వెస్ట్ చేయగల వాళ్ళకి చక్కగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ కూడా ఓపెన్ ల్యాండ్ ఉంటే చక్కగా కొనొచ్చు. కానీ మనకి 20 ఫ్లోర్స్ అలా ఇంకా పర్మిషన్స్ కూడా రావచ్చు. కమర్షియల్ గా చాలా క్వాలిటీ ఉంటుంది, అంతే కదా. జస్ట్ ఓపెన్ ప్లాట్ అమ్మడం వేరు, ఆ ఓపెన్ ప్లాట్ లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశం ఉంది, అంత డెవలప్ అయింది ఆ ఏరియా అనుకోండి, అప్పుడే అప్రిషియేషన్. అలా కాదు, ఇంకా ఇంకా మీరు 5 స్టార్ హోటల్ కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, డెవలప్ అయింది ఆ ఏరియా, కానీ మనం కొనేటప్పుడు ఓపెన్ ప్లాట్ అయి ఉండొచ్చు. అలాంటివి చూసి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఒక రకంగా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సార్. మనం ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన మనీ వస్తే లాస్ అవుతుంది, టెన్షన్ ఉంటుంది. బట్ హైదరాబాద్ లో కనుక ఖచ్చితంగా రైట్ వేలో అన్ని లీగాలిటీ చెక్ చేసుకొని కరెక్ట్ గా తీసుకుంటే మాత్రం ఇంకా అడ్వాన్స్ లెవెల్ నేను చెప్పబోతున్నాను. ఈ గ్రోత్ కార్డ్ సెక్షన్ ఇలాంటివన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా సార్. ఇలాంటివన్నీ తెలుసు ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. అందుకని చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు మీరు సెలబ్రిటీ చాలా మంది కూడా ప్రూఫ్ చెప్తూ ఉంటారు. నేను అప్పుడు జస్ట్ 1 crore పెట్టి ఇన్వెస్ట్ చేశాను, లేదంటే 50 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు దగ్గర దగ్గర 4-5 కోట్లు అయింది. అవన్నీ వాళ్ళు ప్రూవెన్. అవి మనం మాటల్లో ఏదో కావాలని చెప్పి కాదు, అట్లా వాళ్ళు తెలియక కొన్న వాళ్ళు. ఇప్పుడు మన నరేష్ గారు చెప్తుంటారు, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి మురళీ మోహన్ గారు చెప్తుంటారు. ఆయన ఇప్పుడు కోకాపేట ఇటువైపు, చిరంజీవి గారు కూడా మనం చెప్తున్నారు, కోకాపేట అటువైపు ఏదో ఫామ్ ల్యాండ్స్ కొంత మనకి ఏదో అప్పుడప్పుడు వెళ్ళి రిలాక్స్ అవ్వడానికి తీసుకుందాం అని కొన్ని కోకాపేట దగ్గర. కానీ ఇప్పుడు కోకాపేట ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయిపోయింది సార్. చిరంజీవి గారు వీళ్ళు సెలబ్రిటీస్ అటు జస్ట్ ఏదో ఫామ్ ల్యాండ్స్ కోసం కొన్నారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ద్రాక్ష తోటలు ఉండే, గ్రేప్స్ తోటలు ఉండే ఎక్కువ. సో మనకు ఒక 1/4 ఎకర్ కొందాంలే, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు, ఉంది కదా డబ్బులని, ఒక 2 లక్షలు 3 లక్షలు, అప్పుడు చాలా తక్కువ ఖర్చు. అలా కొన్న వాళ్ళు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి విపరీతమైన ల్యాండ్స్ పొజిషన్ వచ్చేసింది. ఈ కోకాపేట కూడా ఒకప్పుడు శంకరపల్లి ఇవన్నీ పొలాలు, ల్యాండ్స్, కల్చర్ ల్యాండ్స్. సరే ఏదో కొనిపెట్టుకుందాం ఎప్పుడైనా రిలాక్స్ మనకు రాలి కాదు, ఓవర్ క్యాజువల్ గా, అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా కాదు. మనం ఎక్కడిలో కూడా విన్నాం, ఎవరో సిటీలో ఉండి ఇంకా రిటైర్ అయిపోతున్నారు యాక్చువల్ గా. అందుకని దగ్గర దగ్గర వీళ్ళు శంకరపల్లి లాంటి కొంతకు వెళ్ళాక అక్కడ ఒక 2-3 ఎకరాలు ఓన్లీ అగ్రికల్చర్ కొన్నారు. రిటైర్మెంట్ కోకాపేటలో ఒక మూవీలో ఉండే కోకాపేట ఆంటీ అని, వెంకటేష్ సినిమా ఉంటాయి. అప్పుడు గోల్డెన్ మైల్ రోడ్ అనేది ఆంక్షన్ చేసినట్టున్నాడు. కోకాపేట ఉంటది, ఇప్పుడు అది విపరీతం అడగలు. ఇప్పుడు అంతే కదా సార్, అప్పుడు గండిపేట ఏమున్నాయి సార్ అసలు. అప్పుడు కోటి రూపాయలు వస్తే 2007-06 ఆ టైంలో ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కుక్కపేటలో బాగా పెరిగినాయి ల్యాండ్లు. అప్పుడే కోటి ఉంటుండే. అవును, ఇప్పుడు 100 కోట్లని అమ్మినరు ఎకరం. అది యాక్చువల్ గా ఇంక్రీజ్ లేదు సార్, అది కొంచెం ఆర్టిఫిషియల్ ఇంక్రీజ్ చేసిన తెలుసు, ఇప్పుడు డౌన్ అయింది అది. కానీ బట్ అలా అని మరీ ఏదో తక్కువ కాదు, కానీ ఇప్పుడు కూడా 50% ఉంటుంది కూడా. అట్లా ఫైనల్ గా కంక్లూజన్ ఏంటంటే, హ్యాపీ ప్రాపర్టీలో హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అది రాంగ్ ఏం కాదు, రైట్ వేలో కరెక్ట్ గా చూసుకొని సెలెక్ట్ చేసుకొని కనుక ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది మనకి ఖచ్చితంగా గోల్డ్ అయ్యే తీరుతుంది కన్ఫర్మ్. కాకపోతే అంతటన్నీ అందులో పెట్టకుండా మ్యూచువల్ ఫండ్స్ అని కొన్ని ఇంకా బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఒక 100 రూపీస్ వాళ్ళకుంటే రియల్ ఎస్టేట్ అట్లా అన్ని తప్ప అన్నిట్లో దగ్గర పెట్టేసాం. ఇప్పుడు ప్లాట్ లో పెట్టాం, ఇప్పుడు ఒక్కొక్కసారి సడన్ గా డబ్బులు అవసరమైనవి, మనం అమ్మాలంటే అమ్మట్లేదు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన 2 ఏళ్లలో ఒకేసారి రీసేల్ చేయాలంటే అవ్వదు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని ఏంటంటే గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అందుకని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు ఇంకా 10 ఏళ్ళ దాకా కలియద్దు. మన మధ్యలో సడన్ గా అవసరం వచ్చింది అమ్మేయాలంటే అప్పటికప్పుడు అమ్మలేరు. దట్స్ ద పాయింట్. మీరు అప్పుడు గ్రోత్ దగ్గరగా ఓఆర్ఆర్ దగ్గరగా తీసుకోవాలి, అప్పుడు 2 ఏళ్లలో అమ్మాలన్నా అమ్మొచ్చు మీరు. అలాంటివి చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మేము ఎక్కడో అమ్మాం, ఇప్పుడు అమ్మలేకపోతే దానికి రీజన్ అది. మనం ఆ పారామీటర్స్ ముందే చూసుకోవాలి. ఆ పారామీటర్స్ ముందే చూసుకొని మధ్యలో నాకు ఇప్పుడు 2-3 ఏళ్ళు అవసరం రావచ్చు, అమ్మగలగాలంటే అప్పుడు హైవే దగ్గర తీసుకోవాలి, ఓఆర్ఆర్ దగ్గర తీసుకోవాలి, అప్పుడు బడ్జెట్ కూడా ఎక్కువ ఉండాలి. ఇట్లా మనం డివైడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దట్ ఈస్ ద నాలెడ్జ్. చాలా మంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసి బాగా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు నేను అమ్మలేకపోతున్నానంటే కారణం అది సార్. అట్లా దానికి కూడా పారామీటర్స్ ఉంటాయి టార్గెట్ అనేది. అట్లా రైట్ సార్, చాలా మాట్లాడేసాం. కాకపోతే